వీటి మధ్యలో చాలామంది పిటిషన్లు ఇస్తూ ఉంటారు. నేను తీసుకోలేక కాదు, నాకు అది పొగరు కూడా కాదు, నాకేం నిస్సహాయత. ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా 100 మందిని తోయగలరు, 500 మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తారు ఒకసారి. మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం. మీరు రాకపోతే మాకు చాలా సంతోషం, కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి, అందరూ తప్పదు. కానీ మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి, నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే ఒక అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని సంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ, నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్ల. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్న.